వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఇది ఇంగ్లీష్ ప్రాక్టీస్ టెస్ట్ నంబర్ 32. ఓకే, సో క్లాస్ 7 ఎంసీక్యూస్ చేస్తున్నాం మనము. ఈ వీడియోలో మనం చేసే లెసన్ పేరు క్వాలిటీ అన్న లెసన్ మనకి పేజ్ నంబర్ 72లో ఉంటుంది. క్వాలిటీ అంటే ఏంటి? నాణ్యత లేదా గుణం. సో యూ విల్ హ్యావ్ 2 మీనింగ్స్ ఆఫ్ క్వాలిటీ. ఈ 72లో లెసన్ చదవక ముందు మీరు పేజ్ నెంబర్ 51 చదవాలి. పేజ్ నెంబర్ 51 చదవాలి అని ఎందుకంటున్నానంటే 51లో దెర్ ఇస్ అ నోట్స్ ఫర్ ద టీచర్. ఈ నోట్స్ ఫర్ ద టీచర్లో ఏ లెసన్లో ఏ కాన్సెప్ట్స్ మీద మీరు స్ట్రెస్ ఇవ్వాలి, ఎంఫసిస్ ఇవ్వాలి అన్నది రాసుంటుంది. ఓకే, సో దీన్ని చదివి ఆ తర్వాత మీరు లెసన్ చదివి ఆ తర్వాత ఈ వీడియోని చూడాలి. ఓకే, నా ఈ ఫస్ట్ వన్ ఏంటి? ప్రీవియస్ లెసన్ లోంచి నేను ఇది యాడ్ చేయటం మర్చిపోయా, బట్ ద వర్డ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ డిఫికల్ట్, అందుకని నేను దీన్ని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. ఓకే, సో వాట్ డస్ ద వర్డ్ ఇంపర్టినెన్స్ మీన్? ఇంపర్టినెన్స్ అంటే ఏంటి? పొలైట్నెస్ అండ్ రెస్పెక్ట్, రూడ్నెస్ ఆర్ డిస్రెస్పెక్ట్, kindness and generosity, a feeling of gratitude. ఇంపర్టినెన్స్ అంటే ఎవరి బిహేవియర్ అయినా మన వైపు డిస్రెస్పెక్ట్ఫుల్గా లేదా వాళ్ళు చేసే పనులు, వాళ్ళు మాట్లాడే మాటలు మన వైపు రూడ్గా ఉంటే ఆ క్వాలిటీని మనము ఇంపర్టినెన్స్ అని చెప్పి వాడతాం. స్పెల్లింగ్ IMPER, ఇంపర్టి, TINENCE. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. నౌ ఇప్పుడు ఈ పేజ్ నెంబర్ 51లో ఇది చదవాలని చెప్పా కదా, ఇందులోంచి నేను కొన్ని ఎంసీక్యూస్ని ఫ్రేమ్ చేశాను. అవి చూసిన తర్వాత మనము లెసన్లోకి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తే ఎక్స్ప్లెయిన్ యాక్సెంట్ విత్ రెఫరెన్స్ టు స్పోకెన్ లాంగ్వేజ్, మేక్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ యాక్సెంట్ అండ్ వర్డ్ స్ట్రెస్ అని చెప్పన్నారు. యాక్సెంట్ అంటే ఏంటి, స్ట్రెస్ అంటే ఏంటి అన్నది మనకి తెలియాలి, బికాజ్ దాని మీద మనకి ఒక ఎంసీక్యూ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట, ఎందుకంటే ఇక్కడ ఇచ్చారు కాబట్టి. రెండోది మినిమల్ పేర్స్ టు బి సెట్ క్లియర్లీ, మెయింటైనింగ్ ద డిస్టింక్షన్ బిట్వీన్ 2 vowel sounds. దీని మీద కూడా మనము ఎంసీక్యూస్ చేద్దాము. ద సౌండ్ SH యాజ్ ఇన్ షైన్, యాషెస్, ఫిష్ టు బి ప్రాక్టీస్ కేర్ఫుల్లీ ఇన్ ద యాక్టివిటీ అండర్ స్పీకింగ్. దీని మీద కూడా మనకి ఎంసీక్యూస్ రావచ్చు. ఓకే, సో అన్నిటికంటే ఫస్ట్ క్వాలిటీ మీనింగ్ మీద నేను ఎంసీక్యూస్ చేయలేదు. క్వాలిటీ అంటే ఏంటన్నాం? ఒకటేమో మనం గుణం అని చెప్పన్నాం, ఒకటేమో నాణ్యత అని చెప్పా కదా. సో దాని మీద క్వశ్చన్స్ వస్తే యూ విల్ బి ఏబుల్ టు ఆన్సర్. ఈ క్వశ్చన్లో ఏమిచ్చాను? క్వాలిటీని మనము అడ్జెక్టివ్గా ఏ సెంటెన్స్లో వాడాము అన్నది ఇచ్చా, ఎందుకంటే ఐడెంటిఫైయింగ్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది పిల్లలకి కష్టంగా అనిపిస్తుంది. మీరు మీనింగ్ మీరు చదివైనా మీకు అర్థమవుతుంది, కానీ ఐడెంటిఫైయింగ్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది మీకు ప్రాక్టీస్ కావాలని చెప్పి ఐ గేవ్ యూ దిస్ సెంటెన్స్. ఇన్ విచ్ సెంటెన్స్ ఇస్ ద వర్డ్ క్వాలిటీ used as an adjective? Okay, 1. She bought a quality product at the store. 2. The quality of the goods is excellent. 3. The quality of his work impressed everyone. 4. Quality matters more than quantity. ఈ నాలుగిట్లో సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 3 సెంటెన్సెస్లో కూడా మనం క్వాలిటీని అబ్స్ట్రాక్ట్ నౌన్ కదా, టచ్ చేయలేము, చూడలేము, అలాంటి నౌన్స్ని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని చెప్పంటాం. సో క్వాలిటీ అనేది ఇట్ ఈస్ అ అబ్స్ట్రాక్ట్ నౌన్. నౌ షీ బాట్ అ క్వాలిటీ ప్రోడక్ట్ అట్ ద స్టోర్ అన్నది మనం అడ్జెక్టివ్గా వాడాం. ఎందుకంటున్నాము? షీ బాట్ ఎ క్వాలిటీ ప్రోడక్ట్ అన్నప్పుడు ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాం. ప్రోడక్ట్ అంటే ఇట్ ఈస్ అ థింగ్ కాబట్టి ఇట్ ఈస్ అ నౌన్. ఎలాంటి ప్రోడక్ట్ కొంది తను? మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ కొంది అని చెప్పి చెప్తున్నాం. అంటే ఈ క్వాలిటీ అనేది ఈ నౌన్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ దీన్ని మనము అడ్జెక్టివ్గా వాడాం. నో యాక్సెంట్కి స్ట్రెస్కి డిఫరెన్స్ ఏంటి? ఈ టేబుల్ నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్సెంట్ అంటే ఏంటి? ఏ భాష అయినా కూడా మన ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాని ఇన్ఫ్లుయెన్స్ ఆ వేరే సెకండ్ లాంగ్వేజ్ మీద పడుతుంది. ఇప్పుడు మన మదర్ టంగ్ తెలుగు అయినప్పుడు మనం ఇంగ్లీష్ మాట్లాడినా కూడా దాంట్లో తెలుగు యాక్సెంట్ గ్యారంటీగా వస్తుంది. మీరు ఎంత వద్దు ఎంత ట్రై చేసినా కూడా ఎంతో కొంత మన ఫస్ట్ లాంగ్వేజ్ యాక్సెంట్ అనేది దాంట్లోకి వెళ్తుంది. ఓకే, సో యాక్సెంట్ అనేది ఏదైతే మన రీజియన్లో లేదా మన ఫస్ట్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దాని ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో దానివల్ల ఆ ఏరియాలో ఆ లాంగ్వేజ్
కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని మనం యాక్సెంట్ అని చెప్పి అంటాం. లైక్ ఇప్పుడు మనము యూకేకి వెళ్తే ఇంగ్లీష్ ఒకలాగా ఉంటుంది, అమెరికాకి వెళ్తే ఒకలాగా ఉంటుంది, ఇండియాకి వస్తే ఒకలాగా ఉంటుంది, సౌదీ అరేబియా అక్కడికి వెళ్తే ఇంగ్లీష్ మళ్ళీ వేరేగా ఉంటుంది, చైనాలో వెళ్తే వేరేలాగా ఉంటుంది. అక్కడక్కడ ఏ ఏ లాంగ్వేజెస్ ఉన్నాయో దాని ఇన్ఫ్లుయెన్స్ ఆ లాంగ్వేజ్ మీద ఉండేసరికి అక్కడక్కడ దాని ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని మనం యాక్సెంట్ అని చెప్పి అంటాం. మరి స్ట్రెస్ అంటే ఏంటి? ఒక వర్డ్లో ఎక్కడెక్కడ మనము నొక్కి ఎంఫసిస్ ఇచ్చి మాట్లాడతామో దాన్ని మనము స్ట్రెస్ అని చెప్పి అంటాం. సో యాక్సెంట్ అన్నప్పుడు ద వే వర్డ్స్ ఆర్ ప్రొనౌన్స్డ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై రీజియన్ ఆఫ్ ఫస్ట్ లాంగ్వేజ్. స్ట్రెస్ అంటే ఎంఫసిస్ ప్లేస్డ్ ఆన్ ఎ స్పెసిఫిక్ సిలబుల్ విద్ ఇన్ ఎ వర్డ్ ఆర్ ఎ వర్డ్ ఇన్ ఎ సెంటెన్స్ని మనము స్ట్రెస్ అని చెప్పి అంటాం. నౌ థర్డ్ వన్, ఇది ఇందాక మనం ఈ పారాగ్రాఫ్లో చూసాం కదా, ఆన్ దిస్ పార్ట్. ఓకే, ఐడెంటిఫై ద పేర్ ఆఫ్ వర్డ్స్ దట్ డిఫర్ ఓన్లీ బై వన్ వోవెల్ సౌండ్. ఇది తీసేద్దాము. ఐడెంటిఫై ద పేర్ ఆఫ్ వర్డ్స్ దట్ డిఫర్ ఓన్లీ బై వన్ వోవెల్ సౌండ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ దట్ పేర్? Ship, sheep, pen, pan, full, fool, all of the above. ఇక్కడ దట్ డిఫర్ ఓన్లీ బై వన్ వోవెల్ సౌండ్ అని చెప్పన్నారు. ఓకే, ఇప్పుడు మొదటి దాంట్లో మనం చూస్తే ఐ ఈజ్ ఎ వోవెల్, ఇక్కడ ఈ ఈజ్ ఎ వోవెల్. అంటే రెండిట్లో దెర్ ఇస్ ఓన్లీ వన్ వోవెల్ సౌండ్ డిఫరెన్స్. ఇక్కడ మనం ఐ సౌండ్ డిఫరెన్స్ ఉంది, ఇక్కడ ఈ సౌండ్ వచ్చింది. పెన్, ప్యాన్, ఇక్కడ ఏ అన్న వోవెల్ వచ్చింది, ఈ వచ్చింది, ఇక్కడ ఏ వచ్చింది. ఫుల్, ఫూల్, ఇక్కడ యు వచ్చింది, ఇక్కడ ఓ వచ్చింది. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ నాలుగిట్లో కూడా ద డిఫరెన్స్ ఈజ్ ఓన్లీ వన్ వోవెల్ సౌండ్. ఐడెంటిఫై ద పేర్ ఆఫ్ వర్డ్స్ దట్ డిఫర్ ఓన్లీ బై వన్ వోవెల్ సౌండ్ అన్నప్పుడు షిప్, షీప్, పెన్, ప్యాన్, ఫుల్, ఫూల్ మూడు కూడా ఒక్క వోవెల్ సౌండ్ డిఫరెన్స్తోనే ఉన్నాయి. విచ్ పేర్ ఆఫ్ వర్డ్స్ హ్యాస్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ షార్ట్ ఐ అండ్ లాంగ్ ఐ సౌండ్స్? ఓకే, ఈ ఫోనెటిక్స్ ఏవి కూడా మీరు ఒక వీడియో చూసేసి నేర్చేసుకుందాము, ఒక లెసన్ చదివేసి నేర్చేసుకుందాము, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఓకే, ఎక్కడికక్కడ మీరు ఐదు నేర్చుకుంటూ ఉంటే మీకు క్లారిటీ ఎక్కువగా ఉంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. సో ఈ వీడియోలో నేను ఏవైతే నేర్పిస్తున్నానో వీటిని మీరు ఇక్కడే ప్రాక్టీస్ చేసి ఎలా రాయాలి అన్నది కూడా ఒక పేపర్ పెన్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేయాలి. నౌ విచ్ పేర్ ఆఫ్ వర్డ్స్ హ్యాస్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ షార్ట్ ఐ అండ్ లాంగ్ ఐ సౌండ్స్? షార్ట్ ఐని మనము ఇలా డినోట్ చేస్తాము, లాంగ్ ఐని మనము ఐ రాసి రెండు చుక్కలు పెట్టి స్లాంటింగ్ లైన్స్ రెండు ఇస్తాం. ప్రొనౌన్సియేషన్ షార్ట్ ఐ అంటే ఈ, లాంగ్ ఐ అంటే ఈ అని చెప్పి ప్రొనౌన్స్ చేయాలి. సో ఇప్పుడు క్వశ్చన్లో ఏమడుగుతున్నారు? విచ్ పేర్ ఆఫ్ వర్డ్స్ హ్యాస్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ ద షార్ట్ ఐ అండ్ లాంగ్ ఐ సౌండ్స్? ఈ నాలుగిటిలో ఎక్కడ మీకు ఈ అన్న డిఫరెన్స్ వినిపిస్తోంది అని చెప్పి అడుగుతున్నారు. విచ్ పేర్ ఆఫ్ వర్డ్స్ హ్యాస్ ఎ డిస్టింక్షన్ బిట్వీన్ ది షార్ట్ ఐ అండ్ లాంగ్ ఐ సౌండ్స్? బిట్, బీట్, రన్, ఇదేంటో, కాట్, కాట్, పుల్, పూల్. ఈ అన్న డిఫరెన్స్ మనకి ఎక్కడ కనిపించింది? ఆప్షన్ 1, బిట్, బీట్, ఈ అన్న సౌండ్ వినిపించింది కదా. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ హియర్. ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. షార్ట్ ఈ అంటే మనం ఏమన్నాం? ఇలా రాసి ఇలా స్లాంటింగ్ రాయాలని చెప్పన్నాం. దీనికి ఇంకా ఎగ్జాంపుల్స్ ఏంటి? బిట్ లాగా మనము సిట్ అనొచ్చు, ఆర్ హిట్, ఫిట్, లిప్, విన్, మిస్, హిల్, వీటన్నిటిలో కూడా మీకు ఈ అన్న సౌండే వస్తుంది. ఇదే మీరు డినోట్ చేయాలి అన్నప్పుడు ఎస్ రాసి ఈ షార్ట్ ఐని డినోట్ చేసి టీ అని రాసి స్లాంటింగ్ లైన్స్ రాయాలి. హిట్ అన్నప్పుడు హెచ్ రాసి షార్ట్ ఐ రాసి టీ స్లాంటింగ్ లైన్స్. ఫిట్ షార్ట్ ఐ టీ. లిప్ ఎల్
షార్ట్ ఐ పి, డబ్ల్యూ షార్ట్ ఐ ఎన్. ఓకే, ఇలా మీరు డినోట్ చేయాలి. అదే మనము లాంగ్ ఐ ఏదైతే ఇక్కడ ఉంది కదా, ఈ అన్న సౌండ్, ఈ అన్న సౌండ్ బీట్ అని చెప్పి రాస్తాం. అంటే ఏంటి, బి రాసి ఇది డినోట్ చేసి టీ షార్ట్ అని చెప్పి మనం స్లాంటింగ్ లైన్స్ రాయాలి. అలానే సీట్, హీట్, ఫీట్, లీప్ ఇవన్నీ కూడా మనకి లాంగ్ ఐ సౌండ్స్. ఎస్ రాసి ఈ టీ. ఓకే, హెచ్ రాసి ఈ టీ, ఎఫ్ రాసి ఈ టీ. దిస్ ఇస్ హౌ యూ విల్ హ్యావ్ టు డినోట్. Fifth one, which pair shows the difference between short U and long U sounds? ఈ నాలుగిట్లో షార్ట్ U అండ్ లాంగ్ U సౌండ్ మీకు ఎక్కడ వినిపిస్తుంది? bet, bat, cut, cart, look, luke, said, sad. షార్ట్ ఊని మనము ఇలా డినోట్ చేస్తాము, లాంగ్ ఊని యూ రాసి డాట్స్ పెట్టి ఇలా. ఓకే, ఊ అంటే ఓకే, దిస్ ఈజ్ ఊ, దిస్ ఈజ్ ఊ సౌండ్. ఓకే, ఈ నాలుగిట్లో మీరు చూస్తే ఆప్షన్ 1 లుక్, లూక్. లూక్ అంటే లూమినస్, సంథింగ్ షైన్స్, దాన్ని మనం లూక్ అని చెప్పి అంటాం. ఓకే, లుక్ అన్న దాంట్లో 2 ఓలు ఉన్నా కూడా మనకి షార్ట్ ఊ సౌండ్ వస్తుంది. సో లుక్ అన్నప్పుడు ఎల్ఓఓకే అనేది మనకి షార్ట్ ఊ సౌండ్ వచ్చింది. లూక్ అనేది లాంగ్ ఊ సౌండ్ వచ్చింది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామా? షార్ట్ ఊ సౌండ్ మనకి బుక్, కుక్, ఫుట్, గుడ్, వుడ్ ఇవన్నీ మనకి షార్ట్ ఊ సౌండ్స్ వస్తాయి. ఇది మనం ఎలా రాస్తాం? మనం ఇప్పుడు ఇది రాస్తే మనం ఎల్ ఇలా రాసి కే. ఓకే, బి ఉ కే, సి, సి కాదు, సికి మాత్రం మనం కే రాయాలి, కే ఉ కే, కుక్. ఓకే, ఇలా మనము షార్ట్ ఊని మనము రిప్రజెంట్ చేయొచ్చు. లాంగ్ ఊ ఎక్కడ చూసాం మనము? లూక్ అన్న దాంట్లో మనము ఊ అన్న సౌండ్ చూసాం. వేరే ఎగ్జాంపుల్స్ మనం చూస్తే ఫుడ్, మూడ్, మూన్, స్కూల్, ఫూల్, కూల్ వీటిలలో మనకి లాంగ్ ఊ సౌండ్ వినిపిస్తుంది. ఇది మీరు రిప్రజెంట్ చేయాలి అంటే ఫుడ్ అన్నప్పుడు ఎఫ్ రాసి లాంగ్ ఊ రాసి డి. ఓకే, ఇది ఎం రాసి లాంగ్ ఊ రాసి డి. స్కూల్ మాత్రం మనము ఎస్కేయు స్కూ రాసి, సారీ ఎస్కే రాసి ఊ రాసి ఎల్. ఫూల్ ఎఫ్ ఊ ఎల్, సి బదులు కే రాయాలి, కే ఊ ఎల్. ఇలా మీరు రిప్రజెంట్ చేయొచ్చు. 6th one, which pair of words distinguishes this one and this one? వీటిని మనం ఎలా ప్రొనౌన్స్ చేస్తాము? ఇదేమో మనము లాంగ్గా ప్రొనౌన్స్ చేయాలి, ఓ అని చెప్పి. ఓకే, ఇది మనము షార్ట్గా ప్రొనౌన్స్ చేయాలి, ఆ అని చెప్పి ప్రొనౌన్స్ చేయాలి. ఓకే, లైక్ ఆ అంటే హాట్, నాట్, లాస్ట్, స్టాప్. ఇది మనము షార్ట్గా ఇలా మనం దీన్ని మనం డినోట్ చేస్తాం. అదే ఈ డినోషన్ ఏదైతే ఉందో దీన్ని మనము కొంచెం లాంగ్గా ప్రొనౌన్స్ చేయాలి, లైక్ ఓ, ఆర్, ఫోర్ట్, హార్స్, బోర్డ్, డాటర్. ఇవన్నీ మనము దీంతో మనము డినోట్ చేస్తాం. సో విచ్ పేర్ ఆఫ్ వర్డ్స్ డిస్టింగ్విషెస్ బిట్వీన్ ఓ అండ్ ఆ? కప్, కాప్, cot, cot, pen, pan, ship, sheep. cot, cot. ఓకే, ఇదేమో మనకి కాట్ అని చెప్పి అంటామంటే లాంగ్గా వస్తుంది. ఇదేమో మనకి షార్ట్గా వస్తుంది అంటే కాట్ అని చెప్పి వస్తుంది. సో ఈ షార్ట్ లాంగ్ ఆ
కి మనకి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూస్తే లా, ఓకే, లా ఆర్ సో, రా, ఇవన్నీ మనకి లాంగ్ ఆ అయ్యాయి. దీన్ని ఎలా మనం రిప్రజెంట్ చేస్తాం? లా అన్నప్పుడు ఆ అన్న సౌండ్ వచ్చింది కదా, ఎల్ రాసి ఇలా రాసి ఇలా రాసి, దట్స్ ఆల్ యూ హ్యావ్ టు రైట్. సో అన్నప్పుడు ఎస్ రాసి ఉల్టా సి రాసి 2 డాట్స్. రా ఆర్ రాసి ఉల్టా సి రాసి డినోట్ చేయాలి. అదే మనము షార్ట్ ఓ అంటే షార్ట్ ఓ అంటే మనం ఎలా ఆ అని చెప్పన్నాం కదా, దానికి మనము లైక్ హాట్, కాట్, పాట్, లాట్, ఇవన్నీ మనకి ఆ అన్న సౌండ్ వస్తే ఇట్ హ్యాస్ టు బి డినోటెడ్ బై ఉల్టా ఏ. ఈ ఉల్టా ఏ మనం ఇక్కడ హెచ్ రాసి ఈ ఉల్టా ఏ రాసి టీ, సి రాసి ఉల్టా ఏ రాసి టీ, పి రాసి ఉల్టా ఏ రాసి టీ. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ప్రొనౌన్స్ ది షార్ట్ ఓ. సో ఇలా మనం రాసి దీన్ని మనము ఆ అని చెప్పి లాంగ్గా ప్రొనౌన్స్ చేయాలి. ఉల్టా ఏ రాసి మనము షార్ట్గా ఆ అని చెప్పి ప్రొనౌన్స్ చేయాలి. సో ఇక్కడ మనము కాట్ అని వచ్చింది, ఇక్కడేమో కాట్ అని చెప్పి వస్తుంది. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఆఫ్ ద వర్డ్ డిస్టింక్షన్ హియర్? ఓకే, ఇప్పుడు మనం లెసన్లోకి వచ్చేసాము. వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ డిస్టింక్షన్ హియర్? పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ డిస్టింక్షన్, రెండిట్లోనూ డిస్టింక్షన్ అని ఉంది. దెర్ ఈస్ ఎ క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్. She earned a distinction for her outstanding performance. She earned a clear, there is a clear distinction between right and wrong. అర్థం ఏంటి? తప్పుకి ఏదన్నా కరెక్ట్ అంటే రెండిటికి మధ్యలో లైన్ ఆఫ్ డిమార్కేషన్ కరెక్ట్గానే ఉంటుంది కదా, కన్ఫ్యూజ్ అయ్యేటి ఏమి ఉండదు. సో దెర్ ఇస్ ఎ క్లియర్ డిస్టింక్షన్ అంటే ఆ క్లారిటీ ఉంది అని చెప్పి అర్థం. షీ ఎర్న్డ్ ఎ డిస్టింక్షన్ ఫర్ హర్ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ అన్నప్పుడు తనకు ఒక మార్కులు 75% అబౌవ్ వచ్చాయి, అలా దాన్ని డిస్టింక్షన్. ఓకే, సో ఎక్కడ మనము ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ని వాడాం? ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏంటి? ఇక్కడ కూడా ఇది నౌనే. ఓకే, ఇక్కడ మనం ఎలా ఎలా వాడుతున్నాము? కాంట్రాస్ట్ ఆర్ డిఫరెన్స్. దెర్ ఇస్ ఎ క్లియర్ డిస్టింక్షన్ అన్నప్పుడు దెర్ ఇస్ ఎ క్లియర్ డిఫరెన్స్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్. ఈ డిస్టింక్షన్ కూడా నౌనే. ఓకే, సో ఆప్షన్ 1 నౌన్, నౌన్ is the correct answer. Eighth one, what does the phrase last terribly in the sentence his boots lasted terribly mean? The boots were very stylish. The boots did not last well. The boots lasted a very long time. The boots were very expensive. What does the phrase last terribly in the sentence his boots lasted terribly mean? లాస్టెడ్ టెరిబ్లీ అంటే చాలా కాలం ఉన్నాయి అని. ఆప్షన్ 3 ద బూట్స్ లాస్టెడ్ ఎ వెరీ లాంగ్ టైమ్ అని చెప్పి అర్థం. 9 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇస్ ఎ మినిమల్ పేర్ దట్ డిఫర్స్ బై ఓన్లీ 1 వోవెల్ సౌండ్? ఇందులో ఒక పేర్ టెక్స్ట్ బుక్లో ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెసన్లో ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇస్ ఎ మినిమల్ పేర్ దట్ డిఫర్స్ బై 1 వోవెల్ సౌండ్? మినిమల్ పేర్ అంటే ఒకటే అక్షరం ఉండాలి, చేంజ్. ఓకే, ఆప్షన్ 1 ఇక్కడ ఐ, ఇక్కడ ఏ, ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇక్కడ మాత్రం ఒకటే ఉంది. సో టిప్, ట్యాప్ అనేది దట్ ఈస్ ద మినిమల్ పేర్ దట్ డిఫర్స్ బై 1 వోవెల్ సౌండ్. వాట్ డస్ ద వర్డ్ గుటరల్ మీన్? గుటరల్ అంటే ఏంటి? Pleasant and soothing, soft and melodic, clear and articulate, harsh and grating. Guttural. చాలా రూడ్గా, చాలా బండ గొంతు లేదా హార్ష్గా ఉంది, వినాలనిపించట్లేదు ఆ గొంతు,
అలాంటి దాన్ని మనము గుటరల్ అని చెప్పి వాడతాం. స్పెల్లింగ్ GUTTURAL. ఓకే. హార్ష్ అండ్ గ్రేటింగ్. గ్రేటింగ్ అంటే ఏంటి? గ్రేటింగ్ అంటే మనకి వినంగానే చాలా అన్‌ప్లెజెంట్‌గా చిరాగ్గా అనిపిస్తుంది. ఇప్పుడు సపోజ్ మనము గోడ మీద గీసాం. లేదా ఏదైనా పెట్టెని ఈడుస్తాం. ఆ సౌండ్ ఎంత ఇరిటేటింగ్‌గా ఉంటుంది. ఆ సౌండ్‌ని మనము గ్రేటింగ్ అని చెప్పి వాడతాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద ఓల్డ్ ఇంగ్లీష్ వర్డ్ ఫర్ వేర్? వేర్ అన్న వర్డ్‌కి ఓల్డ్ ఇంగ్లీష్‌లో ఏం వాడేవాళ్ళు? విదర్, వెన్స్, వేర్‌ఫోర్, వేర్ టు. Which of the following is the old English word for where? Okay, ఇది లెసన్ లో ఇచ్చారు. Without a bird he would leave me retiring whence he came. Okay, whence he came అంటే from where he came అని చెప్పి అర్థం. సో వేర్ అన్న దానికి ఓల్డ్ ఇంగ్లీష్ లో whence అని చెప్పి వాడేవాళ్ళు. 12. What does the word creaked refer to? A soft and pleasant sound, a harsh, high pitched sound, a continuous hum, an unexpected or undesirable sound. Creaked అంటే ఏంటి? క్రీక్డ్ అంటే కిర్ర కిర్ర సౌండ్ రావటం అంతే. ఓకే, మనం చెప్పులు వేసుకుని నడుస్తే ఒక్కొక్కసారి అవి సౌండ్ చేస్తాయి కదా, లేదా తలుపు కూడా సౌండ్ చేస్తూ ఉంటుంది. వాటిని మనము క్రీక్డ్ అని చెప్పి వాడతాం. అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఆర్ అన్డిజైరబుల్, వీ డోంట్ ఎక్స్పెక్ట్ దోస్ సౌండ్స్ ఫ్రమ్ దోస్ థింగ్స్. తలుపు వేసినప్పుడు ఆ కిరికిరి సౌండ్ రాకూడదు. చెప్పులు నడుస్తున్నప్పుడు ఆ సౌండ్ రాకూడదు. 13. In which sentence is the word grave used as a noun? The doctor has had a grave expression on his face. They visited the grave of their ancestors. ఏ సెంటెన్స్లో గ్రేవ్ అన్న వర్డ్ని మనం నౌన్గా వాడాం? మీనింగ్ అడగలేదు నేను. గ్రేవ్ ఎక్స్ప్రెషన్ అంటే ఒక సీరియస్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని మనం గ్రేవ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి అంటాం. ఓకే, రెండో గ్రేవ్ ఏంటి? ఇది మనకి ఎక్కడైతే మనము గ్రేవ్ యార్డ్ అంటాం కదా, ఎక్కడైతే బరీ చేస్తారో దాన్ని మనము గ్రేవ్ అని చెప్పి వాడాం. ద డాక్టర్ హ్యాడ్ అ గ్రేవ్ ఎక్స్ప్రెషన్ ఆన్ హిస్ ఫేస్. దే విజిటెడ్ ద గ్రేవ్ ఆఫ్ దేర్ యాన్సెస్టర్స్ అన్నప్పుడు ఈ గ్రేవ్, దిస్ ఇస్ అ ప్లేస్. ఓకే, బరియల్ గ్రౌండ్. సో ప్లేస్ అంటే ఏంటి? దిస్ ఇస్ అ నౌన్. గ్రేవ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పి అంటున్నాం కదా, ఈ నౌన్ అడుగుతున్నారు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. మరి ఈ గ్రేవ్ ఏంటి? ద డాక్టర్ హ్యాడ్ ఎ గ్రేవ్ ఎక్స్ప్రెషన్. ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఉంది? ION వచ్చిందంటేనే అది నౌన్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఓకే, గ్రేవ్ ఎక్స్ప్రెషన్ అన్నప్పుడు ఎలాంటి ఎక్స్ప్రెషన్ అని దాని గురించి చెప్తోంది కాబట్టి ఇక్కడ గ్రేవ్ అనేది ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్. సో ఇన్ విచ్ సెంటెన్స్ ఇస్ ద వర్డ్ గ్రేవ్ యూజ్డ్ యాజ్ అ నౌన్ అన్నప్పుడు ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. 14. What does the term absent-minded mean? To be thoughtful and considerate, to be forgetful and distracted, to be focused and attentive, to be rude and inattentive. Absent-minded professor అంటారు కదా, అంటే అన్నీ మర్చిపోతూ ఉంటారు. టు బీ ఫర్గెట్ఫుల్, ఎప్పుడు ఏదో ఎక్కడో వేరే లోకంలో ఉంటారనమాట. టు బీ ఫర్గెట్ఫుల్ అండ్ డిస్ట్రాక్టెడ్. 15. The knife penetrated the thick cardboard. The knife penetrated the thick cardboard. She was able to penetrate the complex concept with ease. The knife penetrated the thick cardboard. She was able to penetrate the complex concept with ease. In which sentence does penetrate mean? To understand something deeply. ఈ రెండు సెంటెన్సెస్లో ఎక్కడ మనం పెనిట్రేట్ని టు అండర్స్టాండ్ సంథింగ్ డీప్లీ అన్నట్టు వాడాం. పెనిట్రేట్కి రెండు మీనింగ్లు ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఇస్ దిస్ అంటే దేంట్లోంచన్నా టు ఎంటర్ ఆర్ పాస్ త్రూ సంథింగ్. ద నైఫ్ పెనిట్రేటెడ్ త్రూ ద థిక్ కార్డ్బోర్డ్ అంటే ఇట్ పాస్డ్, ఇట్ ఎంటర్డ్ త్రూ ఇట్ కదా.
That is one meaning of penetrate. She was able to penetrate the complex concept అంటే to understand something deeply. తనకి బాగా అర్థమైంది. She was able to understand అన్న అర్థం వస్తుంది. So in which sentence does penetrate mean to understand something deeply అన్నప్పుడు only B is the answer. 16. What is the past tense of freeze? Froze, freezed, freezed, freezing. Freeze present tense, past tense is froze. 17. In which sentence does the word bitter refer to a feeling of resentment or anger? In which sentence does the word bitter refer to a feeling of resentment or a feeling of anger? The coffee was too bitter for my taste. She felt a bitter resentment towards her colleague. రెండు MCQs చేసినట్టున్నా నేను బిటర్ మీద లాస్ట్లో కూడా ఒకటి చేసినట్టున్నా మర్చిపోయి. ఓకే, బిటర్కి మళ్ళీ రెండు మీనింగ్లు ఉంటాయి. ఒకటేంటి, చేదుగా ఉండటం. ఓకే, ఆప్షన్ 1 ద కాఫీ వాజ్ టు బిటర్ ఫర్ మై టేస్ట్. కాఫీ పొడి ఎక్కువైనా డికాషన్ ఎక్కువైనా చేదుగా ఉంటుంది కదా. సో ఆ బిటర్ ఇది. షీ ఫెల్ట్ ఎ బిటర్ రిసెంట్మెంట్ టువర్డ్స్ హర్ కొలీగ్ అంటే తన కొలీగ్ అంటే ఒక రకమైన కోపం ఉండేది తనకి మనసులో. సో షీ ఫెల్ట్ అ బిటర్ రిసెంట్మెంట్ అన్నప్పుడు షీ హ్యాడ్ ఎ ఫీలింగ్, బిటర్ రిసెంట్మెంట్ అన్నప్పుడు షీ హ్యాడ్ ఎ ఫీలింగ్ ఆఫ్ యాంగర్ అన్నది వస్తుంది. సో ఆప్షన్ ఓన్లీ బి ఈస్ ద ఆన్సర్. 18. What does the word hardships mean? What is the meaning of hardships? Easy tasks, relaxing situations, enjoyable experiences, difficult conditions or challenges. Hardships ante kashtalu. Okay. Difficult conditions or challenges. Hardship spelling HARDSHIPS. 19. What does slack time refer to? What does slack time refer to? Idle or less active time, peak productivity, time for leisure activities, time spent in meetings. What does slack time refer to? ఇప్పుడు జనవరిలో సంక్రాంతి అయిపోయింది. సంక్రాంతి వచ్చేదాకా మనం మార్కెట్లో షాపులకు వెళ్తే కిట్టకిట్టలాడుతూ ఉంటుంది. జనవరి ఎండ్ వెళ్తే ఎవరైనా ఉంటారా దుకాణాల్లో? ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఎవ్వరు ఉండరు కదా. మళ్ళీ శ్రీరామనవమి వరకు ఎవరు అంతగా షాపింగ్ లేకుండా పెద్దగా బిజినెస్ ఉండదు షాప్ వాళ్ళకంటే. దట్ ఈస్ దేర్ స్లాక్ టైమ్, ఐడిల్ ఆర్ లెస్ యాక్టివ్ టైమ్. 20th. Choose the correct meaning of given up in the sentence. They had given up hope, thinking they would never come. Choose the correct meaning of given up. Started to feel hopeless, resumed their efforts, thought of a new solution, gave a gift to someone. They had given up, thinking they would never come. They had given up అంటే చేతులు ఎత్తేసారు. స్టార్టెడ్ టు ఫీల్ హోప్లెస్. ఓకే, యాక్చువల్లీ మనము గివెన్ అప్ అన్న వర్డ్కి చేతులు ఎత్తేయటం, స్టార్టెడ్ టు ఫీల్ హోప్లెస్ అన్నది వాడతాం. కానీ బుక్లో వాళ్ళు ఇచ్చిన మీనింగ్ దే థాట్ దే వుడ్ నెవర్ కమ్. ఈ 4 సెంటెన్సెస్ ఒకసారి ఫినిష్ అన్న వర్డ్ మీనింగ్ చూసి దెన్ విల్ గో టు ద MCQ. ఓకే, ఫినిష్ అనే వర్డ్ని మనం రకరకాలుగా వాడచ్చు. ఫస్ట్ సెంటెన్స్లో మీరు చూడండి, ద ఫినిషింగ్ ఆఫ్ ద ఫర్నిచర్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్. ఫినిషింగ్ ఆఫ్ ద ఫర్నిచర్ అంటే ఏంటి? మనం దానికి ఏదైతే లాస్ట్లో టచ్అప్ కానీ వార్నిష్ కానీ వేస్తాం కదా. సో దట్ లాస్ట్ డీటెయిలింగ్ ఫైనల్ టచెస్ ఏవైతే ఉంటాయో అదనమాట. ఓకే, ద ఫినిషింగ్ ఆఫ్ ద ఫర్నిచర్ ఈజ్ నాట్ అప్ టు మార్క్ అంటే ఫైనల్ టచ్ ఆర్ డీటెయిలింగ్. అదే బీలో మనం చూస్తే ద ఫినిష్ ఆఫ్ ద రేస్ వాస్ వెరీ ఎక్సైటింగ్ అంటే ద లాస్ట్ పార్ట్ ఎప్పుడైతే ఆ రేస్ ఎండ్ అవుతుందో అది టు బ్రింగ్ టు అన్ ఎండ్, టు కంప్లీట్ అన్న మీనింగ్ ఇక్కడ వస్తుంది. మూడో దాంట్లో మీరు చూస్తే హీ ఫినిష్ ద లాస్ట్ స్లైస్ ఆఫ్ ద పిజ్జా అన్నప్పుడు తినేసాడు, కంప్లీట్ చేశాడని. ఒక్కడ కూడా మనకి టు కంప్లీట్ అండ్ బ్రింగ్ టు అన్ ఎండ్ అని వస్తుంది.
నాలుగోది ద ఫినిష్డ్ పార్ట్ ఆఫ్ ద టేబుల్ లుక్స్ షాబీ అంటే కూడా మనకి ఫైనల్ టచ్ ఆర్ డీటెయిలింగ్. ఓకే, సో ఫినిష్ అన్నది ఎలా వాడారు అన్నది చూసుకుని దాన్ని బట్టి మనము దాని మీనింగ్ని మీరు డిసైడ్ చేయాలి. దీని మీద నేను ఎంసీక్యూ ఫ్రేమ్ చేయలేదు. 21 ద ఫినిషింగ్ ఆఫ్ ద ఫర్నిచర్ ఇస్ నాట్ అప్ టు ద మార్క్. వాట్ ఈస్ ఫినిషింగ్ యూజ్డ్ యాజ్ అంటే పార్ట్ ఆఫ్ స్పీచ్ లాగా ఇక్కడ ఫినిషింగ్ అంటే ఏంటి మనకి ఇంగ్లీష్లో? వర్బ్, నౌన్, అడ్జెక్టివ్, జెరన్. ఓకే, ఇది జెరండ్. ఇక్కడ మనం ఏంటిది? ఫినిష్, ఐ ఫినిష్డ్ మై పిజ్జా, ఐ ఫినిష్డ్ మై ఇడ్లీ అంటే ఏంటి? కంప్లీట్ చేసేసాను అని కదా. అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అ వర్బ్. వర్బ్ని మనము ఒక నౌన్ లాగా సబ్జెక్ట్ లాగా మనం వాడుతున్నప్పుడు దాన్ని మనము జెరండ్ అని చెప్పి అంటాం. ఇక్కడ మనము ఫినిష్ అన్న వర్బ్కి మనము ఐఎన్జి అన్నది యాడ్ చేసాం. ఫినిష్, ఫినిషింగ్ అని చెప్పి వాడాం కదా. సో ఫినిషింగ్ అనేది ఇట్ రెఫర్స్ టు ద యాక్ట్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ కంప్లీటింగ్ ద ఫర్నిచర్. ఇక్కడ దీన్ని మనము ఫినిషింగ్ అనేది మనము సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లాగా వాడుతున్నాం. అందుకని దీన్ని మనము జెరెండ్ అని చెప్పి అంటాం. సో జెరెండ్ అన్నప్పుడు వర్బ్ ఉందా లేదా అని చెప్పి చూడాలి. ఆ వర్బ్కి ఐఎన్జి యాడ్ చేసి సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లాగా వాడుతున్నారు అని చెప్పి చూస్తే దాట్ ఈజ్ అ జెరెండ్. ఓకే, లైక్ సపోజ్ ఐ టెల్ యూ స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. ఓకే, ఐఎన్జి ఉంది కదా అని చెప్పి స్విమ్ యాక్షన్ కదా అని చెప్పి మనము ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అని చెప్పి అనకూడదు. ఓకే, సో స్విమ్మింగ్ అనేది ఏంటి? ఇక్కడ ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ అ జెరెండ్. ఎందుకు? స్విమ్ అన్నదేమో ఒక వర్బ్, ఆ వర్బ్కి మనం ఐఎన్జి యాడ్ చేసి సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ లాగా వాడుతున్నాం కాబట్టి ఇక్కడ స్విమ్మింగ్ అనేది ఇట్ ఈస్ అ జెరెండ్. ఓకే, సో ఐఎన్జి కనిపించగానే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి రాయొద్దు. 22 the finished part of the table looks shabby. What part of speech is finished? Verb, noun, adjective, adverb. The finished part of the table looks shabby. దేని గురించి మాట్లాడుతున్నాం? మనం టేబుల్ గురించి మాట్లాడట్లా. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఫినిష్డ్ పార్ట్ ఆఫ్ ద టేబుల్. ఓకే, ఇదంతా మన సబ్జెక్ట్. ఫినిష్డ్ దేని గురించి మాట్లాడుతున్నాం? వీఆర్ టాకింగ్ అబౌట్ ద పార్ట్ ఆఫ్ ద టేబుల్ దట్ ఈస్ ఫినిష్డ్. సో ఈ ఫినిష్డ్ అనేది పార్ట్ని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి ఫినిష్డ్ అనేది ఇట్ ఈస్ అ adjective. 23 what does the sentence I flew downstairs mean? I went down the stairs very quickly. I went down the stairs at a very slow pace. I flew in an aeroplane and landed downstairs. I danced while coming down the stairs. I flew downstairs. హడావిడిగా, చాలా హడావిడిగా దిగి వచ్చేసాడని చెప్పి అర్థం. ఓకే, ఇప్పుడు మనం సపోజ్ మిద్దె మీద ఉన్నాం, కింద ఎవరన్నా సపోజ్ అరిస్తే అమ్మ అరిచింది అనుకుందాం, ఏమైంది అని చెప్పి పరిగెత్తుకు వస్తారు కదా, దట్ ఈస్ ఫ్లయింగ్ డౌన్ స్టేర్స్. ఐ ఫ్లూ డౌన్ స్టేర్స్ అన్నప్పుడు ఐ వెంట్ డౌన్ ద స్టేర్స్ వెరీ క్విక్లీ. 24 how splendidly the new shoes fitted. What part of speech is splendidly? How splendidly the new shoes fitted. Verb, noun, adjective, adverb. New shoes ఎలా ఫిట్ అయ్యాయి? ఓకే, how did the new shoes fit? They fitted splendidly. Fitted అనేది verb, ఎలా ఫిట్ అయింది అని ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి splendidly అనేది ఇట్స్ అన్ adverb. 25 the famine led to widespread starvation. The famine led to widespread starvation. What does starvation mean? A feeling of contentment, lack of food leading to suffering or death, a type of disease, an increase in food supply. చాలా ఆలోచిస్తున్నా కానీ ఫ్యామిన్ అంటే ఏంటో తెలుగులో గుర్తు రావట్లే నాకు. The famine led to widespread starvation. Starvation అంటే lack of food
లీడింగ్ టు సఫరింగ్ ఆర్ డెత్. అస్సలు తిండి దొరకదనమాట. ఎందుకంటే వానలు లేక పంటలు ఉండవు కాబట్టి ఫుడ్ దొరక్క స్లోగా అది జనాలు జంతువులు ఇవన్నీ చచ్చిపోవటం మొదలవుతాయి. సో స్టార్వేషన్ అనేది జనరల్లీ మనం ఆ స్టేజ్ డెత్ వరకు తీసుకెళ్ళిపోతుంది అన్నప్పుడే మనం దాన్ని స్టార్వేషన్ అని చెప్పి అంటాం. ఇప్పుడు ఊరికే వెయిట్ లాస్ అవడానికి కొంచెం తిండి తినట్లేదు అంటే స్టార్వేషన్ అని చెప్పి అన్నాం. ఓకే, దాన్ని డైటింగ్ అని చెప్పి అంటాం. 26. In which of the following sentences is flowery used in its literal meaning? In which of the following sentences is flowery used in its literal meaning? The garden was full of flowery plants. The auditor's speech was flowery. The artist painted a flowery scene. The poet's writing was filled with flowery language. Only A. Okay. Only B. Options A and B, A and C, A and D. Okay, these are your options. In which of the following sentences is flowery used in its literal meaning? ఓకే, లిటరల్ మీనింగ్ అని ఉంటుంది, ఫిగరేటివ్ మీనింగ్ అని చెప్పి ఉంటుంది కదా, ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటాం కదా. లిటరల్ మీనింగ్ అంటే దా వర్డ్కి యాక్చువల్ మీనింగ్ మనం ఏమనుకుంటున్నాము అన్నదేమో మనకి లిటరల్ మీనింగ్ కిందకు వస్తుంది. ఇప్పుడు ఫ్లారీ అన్నప్పుడు మనం ఏమనుకుంటాం, పువ్వులు అనుకుంటాం కదా, దాట్ ఈస్ ద లిటరల్ మీనింగ్. సో ఈ 4 సెంటెన్స్లో మనకి లిటరల్ మీనింగ్ ఎందులో ఉంది? ద గార్డెన్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫ్లారీ ప్లాంట్స్, ది ఆర్టిస్ట్ పెయింటెడ్ అ ఫ్లారీ సీన్. అంటే ఇక్కడ పువ్వులు, ఇక్కడ పువ్వులు. ఓకే, అదే మీరు సెంటెన్స్ 2 సెంటెన్స్ 4లో చూస్తే ది ఆడిటర్ స్పీచ్ వాస్ ఫ్లారీ అంటే పువ్వులు ఉన్నాయని కాదు. ద పోయిట్స్ రైటింగ్ వాజ్ ఫిల్డ్ విత్ ఫ్లారీ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్లో పువ్వులు ఉన్నాయని కాదు. ఓకే, సో ఆప్షన్ 2 ఆప్షన్ 4లో మనం చూస్తే దిస్ ఈజ్ ద ఫిగరేటివ్ మీనింగ్. ఫిగరేటివ్ మీనింగ్ అన్నప్పుడు కొంచెం డెకరేటివ్గా లాంగ్వేజ్ ఉంటుంది. అంటే మెటఫర్స్ వాడుతూ, అడ్జెక్టివ్స్ వాడుతూ చాలా ఎలక్వెంట్గా మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ కంటే కూడా ఎక్కువగా మాట్లాడుతూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఫిగరేటివ్ మీనింగ్ లేదా ఇక్కడ మనం ఫ్లారీ అన్న మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్లారీ యూజ్ ఇన్ ద లిటరల్ మీనింగ్ అన్నప్పుడు ఇక్కడ మనం లిటరల్ మీనింగ్ వాడాము, ఇక్కడ మనం లిటరల్ మీనింగ్ వాడాము, ఇక్కడ మనం ఫిగరేటివ్ లాంగ్వేజ్, ఇక్కడ కూడా మనం ఫిగరేటివ్ మీనింగే వాడాం. 27. Give one word for to be durable or remain in good condition for an extended period. To be durable or remain in good condition for an extended period. దీనికి వన్ వర్డ్ ఇవ్వాలి. స్టార్ట్, బిగిన్, లాస్ట్, ఫినిష్. రిమైన్ ఇన్ గుడ్ కండిషన్, డ్యూరబుల్ అంటే లాస్ట్. హిస్ షూస్ లాస్టెడ్ ఫర్ అ లాంగ్ టైమ్ అని చెప్పి చదివాం కదా ఈ లెసన్లో. లాస్ట్ అనే దానికి మనకి 2 మీనింగ్లు ఉంటాయి. ఒకటేంటి, ఒకటేమో ఇది టు బి డ్యూరబుల్ చాలా రోజులు ఉంది లేదా చాలా పీరియడ్ వరకు ఉంది అంటే దట్ ఈస్ వన్ మీనింగ్. రెండోది అన్నిటికంటే చివరిది, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ది లాస్ట్ బస్ లీవ్స్ ఎట్ 10 PM అంటే చివరి బస్, దట్ ఈస్ వన్ మీనింగ్. ఆర్ ద షూస్ లాస్టెడ్ ఫర్ అ లాంగ్ టైమ్ ఆర్ ద మీటింగ్ లాస్టెడ్ ఫర్ 2 hours అని చెప్పి అంటాం కదా, అది ఒక మీనింగ్. ఓకే, దీస్ ఆర్ ద 2 మీనింగ్స్ ఆఫ్ లాస్ట్. 28 ఇది ఇందాకటిదే. రిప్లేస్ ఫెల్ట్ రిసెంట్మెంట్ ఆర్ యాంగర్ విత్ వన్ వర్డ్. హర్ రిలేటివ్స్ ఫెల్ట్ resentment or anger towards her. Bitter, sweet, happy, excited. ఇందాక చూసాం కదా మనము బిటర్ అన్న ఫీలింగ్, రిసెంట్మెంట్ ఎవరి వైపన్నా మనకి ఒక రకమైన గ్రడ్జ్, ఒక రకమైన యాంగర్ ఉంది
మామూలు ఊరికే కోపం కాదు, అది ఒక రకమైన గ్రడ్జ్, దాన్ని మనం బిటర్ ఫీలింగ్ అని చెప్పి అంటాం. 29. What is the meaning of the word fortnight? Fortnight spelling Fortnight. What is the meaning of the word fortnight? A period of 1 week, a night at the fort, a period of 2 weeks, a period of 28 days. Fortnight అంటే జనరలీ 2 వారాలు. ఓకే, a period of 2 weeks, దాన్ని మనము ఫోర్ట్నైట్ అని చెప్పి అంటాం. 30th is the last one. దీని తర్వాత మీకు కొన్ని వర్డ్స్ ఇచ్చాను, అవి స్పెల్లింగ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. దాని మీద నేను స్పెల్లింగ్ ఎంసీక్యూస్ చేయట్లేదు. Which word forms its antonym by adding the prefix in? Which word forms its antonym by adding the prefix in? Frequently, regular, obedient, known. ఈ నాలుగిట్లో ఇన్ని యాడ్ చేసి యాంటనిమ్ ఏ వర్డ్ ఫామ్ చేస్తుంది? విచ్ వర్డ్ ఫార్మ్స్ ఇట్స్ యాంటనిమ్ బై యాడింగ్ ద ప్రిఫిక్స్ ఇన్? ఆప్షన్ 1 ఇన్ఫ్రీక్వెంట్లీ. ఫ్రీక్వెంట్లీ అంటే అడపా తడపా, ఇన్ఫ్రీక్వెంట్లీ అంటే అడపా తడపా కాదు. ఓకే, రెగ్యులర్కి ఇర్రెగ్యులర్, ఒబీడియంట్ disobedient, known unknown. ఓకే, నా ఈ వర్డ్స్ మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి మీరు స్పెల్లింగ్స్ కోసం ప్రాక్టీస్ చేసుకోవాలి. కన్వీనియంట్లీ, అవేకెన్, గుటరల్, టెరిబ్లీ, హార్డ్షిప్, ఫ్యాషనబుల్, అకేషన్, సర్కమ్స్టాన్సెస్, స్ప్లెండిడ్లీ, రిసీవ్డ్, కాంపిటీషన్, మర్మర్డ్, పెనిట్రేటింగ్, స్టావేషన్, ఇన్సెన్స్ అంటే మంచి స్మెల్ ఉంటే దాన్ని మనం ఇన్సెన్స్ అని చెప్పి అంటాం, లైక్ మన అగరబత్తులు అవి. టెంపరరీ, అడ్వర్టైజ్మెంట్, ఇంప్రెషన్, డిస్టర్బ్డ్. That's it. Thank you for watching this video.